హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ నెల 26వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి. ఇది ఆ బుల్లి కృష్ణుని 5251 పుట్టినరోజు. ఈరోజు హిందువులు కృష్ణుని భక్తితో ఆరాధిస్తారు. ఈరోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే జన్మలో దరిద్రాలు పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి. మన శరీరానికి దివ్య శక్తి వస్తుంది. మన దేహంలోని వ్యాధులన్నీ పోయి చక్కని ఆరోగ్యం వస్తుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి ఎంతో శక్తివంతమైన ఈరోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేస్తే అష్టదరిద్రాలు పోతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలానే ఈరోజు ఏం చేస్తే మన ఇంట్లో సిరి సంపదలు కలిగేలా, అన్ని బాధలు పోయేలా ఆ కృష్ణుడు దీవిస్తాడో తెలుసుకుందాం. పూర్వం క్షీరసాగర మదనం సమయంలో అమృతం కోసం దేవతలు దానవులు పోరాడే సమయంలో కాలనేమి అనే రాక్షసుడు విష్ణువుతో యుద్ధానికి దిగాడు. ఆ యుద్ధంలో విష్ణువు కాలనేమిని సంహరించాడు. అప్పుడు శుక్రాచార్యుడు తన సంజీవిని యొక్క మంత్ర ప్రభావం చేత అతన్ని మళ్ళీ బ్రతికించాడు. అప్పుడు కాలనేమి మరలా విష్ణువుతో పోరాడి గెలవాలనే కాంక్షతో మందరాచాల సమీపంలో ప్రతిరోజు కేవలం గరిక రసం త్రాగి బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు అతను ఏ దైవం వల్ల తనకు మృత్యువు కలగకుండా ఉండేటట్లు వరం కోరుకుంటాడు. అందుకు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: నీవు దుర్లభమైన కోరిక కోరావు, కాలాంతరంలో నీకంటువంటి శక్తిని ఇస్తాను అన్నాడు. ఆ కాలనేమి అనే అసురుడే కంసుడు అనే పేరుతో ఉగ్రసేనుడి భార్య పద్మావతికి జన్మించాడు. కంసుడు చిన్నప్పటి నుండి అతి బలశాలి. ఒకసారి జరాసంధుడు విజయయాత్రకు బయలుదేరి ఒక చోట విడిది దిగినప్పుడు ఒక మదం ఏనుగును శిబిరం బయట కట్టేశారు. అది గొలుసులు తెంచుకొని చెట్లు చేమలను చిన్న భిన్నం చేస్తూ కంసుడు మల్ల యుద్ధం చేస్తున్న చోటకు వచ్చింది. దానిని చూసి వీరులంతా భయపడి పారిపోయారు. కంసుడు దాని తొండాన్ని పట్టుకొని గిరగిరా తిప్పి విసిరివేయగా అది చచ్చి జరాసంధుడు శిబిరం దగ్గర పడింది. జరాసంధుడు కంసుని పరాక్రమానికి ఆశ్చర్యపడి తన కుమార్తెలను ఇచ్చి వివాహం చేశాడు. ఒకసారి కంసుడు ఋషిముఖ వనానికి వెళ్ళి అక్కడ కేసి అనే అశ్వముఖితో పోరాడి వానిని లొంగ తీసుకుని మహేంద్రగిరి మీదకు చేరి ఆ పర్వతాన్ని అనేక పర్యాయాలు కుదిపేశాడు. ఆ పర్వతంపై నివసించే పరశురాముడికి కోపం వచ్చింది. ఓరి తుచ్చుడా, నీకు పౌరుషం ఉంటే నా దగ్గర 1,00,000 కోట్ల ఇనుప ధనస్సు ఉన్నది. దీనిని పూర్వం త్రిపురాసురులు సంహరించే నిమిత్తమై మహావిష్ణువు శంకరునికి ప్రసాదించాడు. క్షత్రియ సంహారం నిమిత్తమై దీనిని శంకరుడు నాకు అనుగ్రహించాడు. నీవు దేనిని ఎక్కుపెట్టు, లేకుంటే నిన్ను హతమారుస్తాను అన్నాడు. అప్పుడు కంసుడు ధైర్యోత్సాహంతో 7 తాళ్ల పొడవు ఉన్న ఆ భయంకరమైన ధనస్సును ఎక్కిపెట్టాడు. తర్వాత పరశురాముని పాదాలకు ప్రాణమిల్లి శరణు వేడాడు. పరశురాముడు ప్రసన్నుడై ధనస్సును కంసుడికే ఇచ్చి, కంస, ఇది విష్ణు ధనస్సు. దీనిని విరిచిన వాడు పరిపూర్ణుడైన పరమాత్మునిగా తెలుసుకో. ఆ పరమాత్ముని చేతిలో నీకు మృత్యువు ప్రాప్తిస్తుందని చెప్పాడు. ఇక కంసుడు పరశురాముడికి ప్రణమిల్లి అనంతరం తనను ఎదుర్కొనేవారు ఎవరున్నారా అని వెతికి బకాసురుడు, అరిష్టాసురుడు మునగ వారందరినీ కూడా ఓడించి వారందరినీ తన సేవకులుగా చేసుకున్నాడు. ఇది ఎలా ఉండగా మధురా నగరాన్ని ఉగ్రసేన మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఒకనాడు వారి భవనానికి యాదవ పురోహితుడైన గర్గాచార్యుల వారు విచ్చేశారు. మహారాజు గర్గాచార్యుల వారిని చూసి ఆనందంతో ఆహ్వానించి ఆసనంపై కూర్చోబెట్టాడు. యాదవులంతా గర్గ మహామునికి ప్రణామం చేశారు. ఆ సమయంలో మహారాజైన ఉగ్రసేనుని చింతనే ఆ దేవకుడు కంసుడు వినయపూర్వకంగా నిలబడి ఉన్నారు. అప్పుడు గర్గ మహర్షి దేవకును చూసి, రాజా, నీ కుమార్తె దేవకిని సురసేనునికి కుమారుడు
వసుదేవుడు తగిన వరుడు, అందువల్ల నీవు వసుదేవుడికి నీ కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించు అన్నాడు. ఇక గర్గ మహర్షి సూచనపై ఒక మంచి ముహూర్తంలో దేవకి వసుదేవుల వివాహం వైభవోపితంగా జరిగింది. వివాహమైన తర్వాత అందమైన రథం మీద దేవకిని అత్తవారింటికి పంపడానికి దేవకుడు సకల సన్నాహాలు చేశాడు. దేవకి వసుదేవులు రథంపై ఆసీనులయ్యారు. వసుదేవునిపై గల స్నేహభావంతో, చెల్లెలపై గల మమకారంతో కంసుడే స్వయంగా రథం నడపడానికి సిద్ధమయ్యాడు. దేవకుడు తన కుమార్తెకు అనేక రకాలైన కానుకలు బహుకరించాడు. ఇలా రథంపై ప్రయాణం ఆరంభమైంది. కొద్ది దూరం వెళ్ళగానే ఆకాశవాణి కంసునికి సంబోధించి, ఓరి మూర్ఖుడా కంస, నీవెంతో సంతోషంగా రథం నడుపుతున్నావు, కానీ నీ చెల్లెలి 8వ సంతానం గర్భమే నీ పాలిటి మృత్యువని నీకు తెలియదు అని హెచ్చరించింది. అది విని కంసుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. సహజంగా దుష్టుడైన కంసుడికి ఈ మాటలు వినగానే ఒక చేతితో చెల్లెలి జుట్టు పట్టుకొని వేరొక చేతితో కత్తి పట్టుకొని ఆమెను సంహరించడానికి సిద్ధమయ్యాడు. ఒకసారి మంగళ వాయిద్యాలు ఆగిపోయాయి. అందరూ ఆశ్చర్యంతో వారి వైపు చూడసాగారు. అప్పుడు వాసుదేవుడు శాంత చిత్తంతో ఇలా అన్నాడు, కంస, నీవు నీ వంశాన్ని కీర్తిని విస్తరింపే చేసేవాడవే. ఎంతోమందిని యుద్ధంలో సంహరించావు. అటువంటి పరాక్రమవంతుడైన నీవు నీ చెల్లెల్ని సంహరించుటమా? బకాసురుని సోదరి వచ్చి నీతో యుద్ధం చేయాలని నిన్ను ఆహ్వానిస్తే నేను స్త్రీతో యుద్ధం చేయను అని చెప్పి ఆమెను నీ సోదరిగా మన్నించావు. అటువంటి నీవు సాక్షాత్తు నీ సోదరిని సంహరించడం సమంజసమేనా? ఈమె వివాహపు వేడుకలో ఉన్నది. ఈమె నీకు చిన్న చెల్లెలు, నీ కూతురు వంటిది అని చెప్పి చూశాడు. కానీ దుర్మార్గుడైన కంసుని బుద్ధి మారకపోవటం గమనించి వాసుదేవుడు భగవంతునిపై భారం వేసి, బావా, ఓ రాజా, నీకు దేవకి వల్ల ఎటువంటి భయము లేదు. పోని ఆకాశవాణి మాటలను బట్టి భావించిన ఈమెకు జన్మించే ప్రతి శిశువును నీకు సమర్పిస్తాను. నీవు ఆందోళన పడవద్దు, నన్ను విశ్వసించు అన్నాడు. ఇక వసుదేవుని మాటలపై నమ్మకంతో కంసుడు ఊరుకున్నాడు. వసుదేవుడు భయపడుతూ దేవకితో తన భవనానికి చేరుకున్నాడు. కంసుడు వెంటనే వేలాది మంది శతరధారుల్ని దేవకీయ నందనుల భవనం చుట్టూ కాపలాగా పెట్టాడు. వసుదేవునికి మొదట కీర్తిమంతుడనే కుమారుడు కలిగాడు. వసుదేవుడు సత్యవాక్య నియమంతో ఆ బాలుణ్ణి కంసుని వద్దకు తీసుకువెళ్ళాడు. కంసుడికి హఠాత్తుగా మనసు మారి 8వ గర్భం వల్ల కదా నాకు మృత్యువు, ఆ బాలుడిని తీసుకువెళ్ళు అన్నాడు. వాసుదేవుడు సంతోషంగా బాలునితో పాటు ఇంటికి చేరి కూడా ఆ కంసుని బుద్ధి అస్థిరమైనది కదా అని బాధపడుతూ ఉన్నాడు. కానీ కొద్ది రోజులకే కంసుని మనసు మారింది. దేవకి వసుదేవుల్ని చెరసాలలో పెట్టి కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేయించాడు. ఆ పెద్ద కుమారుడిని తీసుకువచ్చి ఒక పెద్ద బండపై వేసి కొట్టి చంపాడు. కంసుడికి పూర్వజన్మ స్మరణ ఉన్నది. అందువల్ల విష్ణువు అంటే భయం వల్ల, తన దుష్ట స్వభావం వల్ల దేవకీక పుట్టిన 6 కుమారులని ఇదే విధంగా వధించాడు. ఇక దేవికి 7వ పర్యాయం గర్భవతి అయ్యింది. ఆమె గర్భంలో సాక్షాత్తు అనంతదేవుడు ఉండటం వల్ల ఆమెకు ఎంతో సంతోషం కలిగింది. అదేవిధంగా కంసుని వాళ్ళ భయం కూడా కలిగింది. యోగమాయ ఆ గర్భాన్ని తీసుకువెళ్ళి నందవ రాజ్యంలోని రోహిణీ దేవితో ప్రవేశపెట్టింది. దేవకీదేవి గర్భం మాయమైన అందుకు మధురాపురం ఎంతో భయపడ్డారు. 5 రోజుల తర్వాత నందనవరంలో భాద్రపద శుక్ల షష్ఠి నాడు స్వాతి నక్షత్రంలో బుధవారం రోజున తులాలగ్నంలో వాసుదేవునికి మరొక పత్ని అయిన రోహిణి గర్భం నుండి అనంతదేవుడు బలరాముడిగా ఆవిర్భవించాడు. దేవతలు పుష్పవర్షం కురిపించారు. నందరాజు ఆ బాలునకు జాతకర్మ సంస్కరణలు జరిపి బ్రాహ్మణులకు విరివిగా గోదానాలు చేశారు. అప్పుడు నందుడు, ఓ మహర్షులారా, ఈ సుందర బాలకుడి ఎవరు?
ఇతని వృత్తాంతం ఏమిటి? ఈ బాలుడు కేవలం 5 రోజుల్లో ఎలా ఆవిర్భవించాడు అని అడగగా వ్యాస మహర్షి ఇలా చెప్తాడు. నందరాజా, నీ భాగ్యం ఏమని చెప్పాలి? సనాతనుడైన అశేష నాగుడే ఈ బాలుని రూపంలో ఉన్నాడు. ఈ బాలుడు ముందుగా దేవకి గర్భము నుండే ప్రవేశించాడు. కానీ ఆ పరమాత్ముని సంకల్పముసారం తర్వాత రోహిణి గర్భంలో ప్రవేశపెట్టబడ్డాడు. యోగులకు కూడా లభించని దర్శనం నీకు లభించింది అని పలికాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై భగవంతుణ్ణి ఆవిర్భవించమని బ్రహ్మాది దేవతలు ప్రార్థించిన కారణంగా శ్రీకృష్ణ పరమాత్మ అవతరించబోతున్నాడు. పరమాత్మని తేజస్సు దేవకీ గర్భంలో ప్రవేశించగా దేవకీదేవి అపూర్వమైన కాంతితో విరజిల్లింది. ఆ కాంతిని చూసి కంసుడు భయభ్రాంతుడై ఆ జన్మించబోయే కుమారుడే తన పాలిట మృత్యువు కాగలరని భావించి సర్వసన్నద్ధంగా ఉన్నాడు. బ్రహ్మాది దేవతలు వచ్చి దేవకి గర్భంలోనున్న భగవానుడిని నమస్కరించి, ఓ పరమాత్మ, నీవు ప్రకృతిలోనే త్రిగుణముల వల్ల అనేక రూపాలలో ప్రకాశిస్తున్నావు. నీవు ఈ సృష్టి స్థితి లయకారకుడవు. ఇంధనముతో అగ్ని వలె నీవు ఈ సమస్త జగత్తులో అవ్యక్త రూపంలో ఉండి ఉన్నావు అని ప్రార్థించగా దేవకి వసుదేవుల ప్రార్థనలు విని శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు. అమ్మ, క్రిందటి జన్మలో నీవు ప్రశ్ని అనే పతివ్రతవు, తండ్రి నీవు సుతత్పుడవు, ప్రజాపతివి. మీరు ఇద్దరు బ్రహ్మదేవుని ఆజ్ఞతో ఒక మన్వంతర కాలం తపస్సు చేశారు. అప్పుడు నేను ప్రసన్నుడినై మీకు దర్శనమిచ్చి అభీష్టం కోరమని అన్నాను. మీరు ఇద్దరు నీ వంటి పుత్రుడు మాకు ప్రసాదించు అని వేడుకున్నారు. మీ పుణ్యం వల్ల మీరు ప్రజాపతులయ్యారు. ప్రపంచంలో నా వంటి వాడు మరొకరు లేరు. అందువల్ల నేనే స్వయంగా మీకు కుమారుడిని అయి ప్రఖ్యాతి పొందాను. తర్వాత జన్మలో మీరు అతిథి కసిపులుగా అవతరించారు. అప్పుడు నేను వామనుడిగా మీకు జన్మించాను. ఈ జన్మలో దేవకి వసుదేవులైన మీకు మరలా కుమారుడనయ్యాను. మీరు ఒక్కసారి కోరినప్పటికీ మీపై అనుగ్రహం వల్ల మీకు నేను 3 పర్యాయాలు జన్మించాను. మీకు కంసుని వల్ల ఎంత మాత్రం భయం లేదు అని చెప్పాడు. నీవు నన్ను నందరాజు మందిరానికి తీసుకువెళ్ళు, నందుని కుమార్తెను ఎక్కడకు తీసుకురా అని పలికి వారు చూస్తుండగానే మరలా భగవానుడు బాలుని రూపం ధరించాడు. అదే సమయంలో నందగోపాలంలో నందుని పత్నికి యోగమాయ జన్మించింది. ఇక వసుదేవుడు బాలకృష్ణుడిని చిన్న బుట్టలో పరుండబెట్టి శిరస్సున పెట్టుకున్నాడు. కాపలా కాసేవారంతా నిద్రలో మునిగిపోయారు. కారాగారం తలుపులు వాటి అంతటవే తెరుచుకున్నాయి. వసుదేవుడు బయటకు నడిచాడు. ఆయన లోపలికి అజ్ఞానము, బయట అంధకారము రెండూ తొలగిపోయాయి. ఆకాశంలో మేఘాలు అలుముకున్నాయి. సన్నగా జల్లులు పడసాగాయి. 1000 పడగల ఆదిశేషువుడు ఆ నీటి తుంపర్లు బాలునిపై పడనీయకుండా తన పడగను ఛత్రం వలె కప్పి వసుదేవునికి అనుసరించసాగాడు. ఆ సమయంలో యమునా నది ఉత్తంగా తరంగాలతో ఉరకలు వేస్తుంది. కళిందా నదిని అయిన యమున వసుదేవునికి చూడగానే మార్గం ఇచ్చింది. వసుదేవుడు యమునా నది దాటే ముందుకు వెళ్ళాడు. నందవరాజమంతా గాఢ నిద్రలో ఉన్నది. వసుదేవుడు తన ప్రియమైన కుమారుణ్ణి యశోద పక్కన పడుకోబెట్టి ఆమె పక్కలోని దివ్య బాలికను ఎత్తుకొని తిరిగి ప్రయాణమయ్యాడు. యశోద ప్రసవం వల్ల అలసిపోయి ఆనందంతో గాఢ నిద్రలో ఉండి తనకు కలిగింది కుమార్తెను కుమారుడా అనే విషయం కూడా గమనించకుండా ఉన్నది. అక్కడ కారాగారంలో దేవకి పొత్తులతో బాలిక ఏడుపు వినిపించింది. కాపలాదారులు ఉలిక్కిపడి లేచి శిశువు జన్మించిన వార్తను కంసుడికి తెలియజేశారు. కంసుడు భయభ్రాంతుడై వెంటనే సూతగ్రహానికి వచ్చాడు. అతన్ని చూడగానే దేవకీదేవి విలపిస్తూ కంసునితో ఇలా అంటుంది. అన్నా, నీవు దీనుల ఎడల దుఃఖింతుల ఎడల కనికరం చూపిస్తావు కదా. నేను నీ సోదరిని కారాగారంలో పడవేశావు. నా కుమారులందరినీ సంహరించావు. నేను అభాగ్యురాలను. ఇప్పుడు నాకు కుమార్తె కలిగింది. ఈమెను నాకు భిక్షగా ప్రసాదించు.
స్త్రీని వధించడం నీ వంటి వీరులకు తగింది కాదు అని అనేక విధాలుగా వేడుకొన్నది. అయినా కంసుడు ఆ మాట వినక శిశువును సంహరించడానికి పైకి విసురుతాడు. అలా పైకి విసరగానే 8 చేతులతో శంఖ చక్ర గదా హస్తాలతో ఆకాశంలోకి లేచి తాను యోగమాయనని, కంసుని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుంది. ఇలా శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి 8వ గర్భంగా శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు. దేవకి వసుదేవులకు అష్టమ సంతానంగా కంసుడు చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు రేపల్లలోని యశోదాదేవి ఒడిలో చేరి అక్కడే పెరిగాడు. తరువాత కంసుని సంహరించి దేవతలకు సంతోషాన్ని కలిగించాడు. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ కథను విన్నా లేదా చెప్పినా వినిపించిన వారికి జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు. ఈరోజు ఉపవాసం ఆచరించాలి. ధాన్యం తినకూడదు. పండ్లు పచ్చి పాలు తాగవచ్చు. ఆ తర్వాత భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ భగవానుడిని పూజిస్తే శాంతి సుఖం పరమ భాగ్యం కలుగుతాయి. ఈ విషయాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు. ఈరోజు భక్తితో శ్రీకృష్ణుడిని పూజించిన వారికి సంతానం ఆయురారోగ్యాలు వైకుంఠ ప్రాప్తి కలుగుతాయని భవిష్యత్తు పురాణం తెలియజేస్తుంది. ఈరోజు అర్ధరాత్రి వరకు శ్రీకృష్ణుడిని పూజించాలి. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైతే ఆ శ్రీకృష్ణ భగవానుడిని పూజిస్తారో అలాంటి వారికి స్వామివారి అనుగ్రహం కలిగి కోరిన కోరికలన్నీ తీరుతాయి. ఈరోజు రాత్రి అంటే నిశిత కాలం పూజా సమయం అనగా రాత్రి 11:46 నుండి ఆగస్టు 27 12:32 వరకు మొత్తం 46 నిమిషాల పాటు నిశితకాలం పూజ ఉంటుంది. ఈ నిశిత కాలంలో ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడిని భక్తితో కొలుస్తారో అలాంటి వారికి అన్ని శుభాలే కలుగుతాయి. అఖండ ఐశ్వర్యం కలిగేలాగా ఆ స్వామి దీవిస్తారు. ఎందుకంటే ఈ సమయంలోనే ఆ బుల్లి కృష్ణుడు జన్మించింది. ఇక ఎంతో పవిత్రమైన ఈ రోజున ఉదయం స్నానం చేసే నీటిలో 4 తులసి ఆకులను నీటిలో వేసుకొని స్నానం చేస్తే పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.